పాలమూరు రంగారెడ్డిలో డిజైన్ చేసిన దాని ప్రకారం 1,00,000 ఎకరాలు 1,17,000 ఎకరాలు కొడంగల్లో సాగైతుండే, 60,000 ఎకరాలు మన నారాయణపేటలో సాగైతుండే. రేవంత్ రెడ్డి గారు రాగానే ఏం చేసిండ్రు? పాలమూరు రంగారెడ్డిలో కరివెన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టుని ప్యాకేజ్ని మొత్తం తీసి పక్కకు పడేసి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిండ్రు ఆయన. దానివల్ల లాభం ఏమైంది? జీవో ఇచ్చినారు ఫిబ్రవరిలో 2024లో, పోయిన సంవత్సరంలో. దాంట్లో ఏం చెప్తారంటే కొడంగల్ నారాయణపేట కలిపి మొత్తం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఒకసారి ఆలోచించాలి. 1,80,000 ఎకరాలకు వచ్చేటటువంటి పథకాన్ని పక్కకు పెట్టి 1,00,000 ఎకరాలు వచ్చేటటువంటి పథకాన్ని ఎందుకు చేపట్టినట్టు? ఇలా ఇంకొక ముచ్చట కూడా మీరు దయచేసి గమనించాలి, అందరు పెద్దలు ఉన్నారు. 1,00,000 ఎకరాలకని జీవో ఇచ్చి దానికి ఉండే కాస్ట్ అంటే ఎంత అవుతుంది అంటే 2,900 కోట్లతో కడతాం ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. అది జీవో ఇచ్చిరు బాజాప్తా. ఈ సంవత్సరం నడ లోపల ఒక తట్టెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తిపోయలే, ఎక్కడ పని చాలుగాలే, ఎక్కడ ఒక టిప్పర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా తీయలే. కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 4,500 కోట్లు అయిపోయింది ఆల్రెడీ. ఎట్లా పెరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్? 1,500 కోట్లు. ఎందుకోసం పెరిగింది? ఎవరి కోసం పెరిగింది? ఆ 1,500 కోట్లకెళ్ళి మరి మన కానుకూర్తోళ్లకు ఎకరానికి 40 లక్షలు ఇస్తారా? అటువంటి ఆలోచన లేదు. ఆ పెరిగినటువంటి 1,500 కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతున్నాయి తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టినరో, ఈ పెంచిన 1,500 కోట్లు ఏదైతే ఉన్నదో, ఇద్దరు గుత్తేదారులకు ఇచ్చిండ్రు ఈ ప్రాజెక్టు, ఇద్దరు కాంట్రాక్టర్లకు. వాళ్ళిద్దరికి చెంచా మట్టి తీయకున్నా, తట్టెడు మట్టి ఎత్తకున్నా 600 కోట్ల రూపాయలు ముందే అడ్వాన్స్ ఇచ్చేసిరు వాళ్ళకు. అడ్వాన్స్ ఇచ్చి సంవత్సరంన్నర అవుతుంది, పని మాత్రం చాలు చేయలేదు. మరి నేను అడిగేది ఒకటే, ఆ పెద్దవాళ్ళ మీద ప్రేమ ఎందుకు, ఈ పేదవాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు? మీరు ఇదే జిల్లా బిడ్డ అని చెప్తున్నారు, ఇదే జిల్లాలో ఉన్న నేను పులి బిడ్డను, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్తున్నారు. మీరు నిజంగా పాలమూరు బిడ్డ అయితే ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ తొందరగా పూర్తి చేయండి. దయచేసి 9 లక్షల ఎకరాలకు వచ్చేటటువంటి ఆ పథకాన్ని తొందరగా పూర్తి చేయండి. రెండవది, ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ డిజైన్లో 80,000 ఎకరాలకు తక్కువ నీళ్లు వస్తున్నాయి ఇదివరకు ఉన్న దానికన్నా. కాబట్టి తక్షణమే మక్తల్లో, నారాయణపేటలో, ఊట్కూరులో, దామరగిద్దలో మరి అందరికీ కూడా నీళ్ళు వచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు స్కోప్ను పెంచాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.